బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సుంకాలు బాంబు పేల్చారు. దాదాపు 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ఆయన. దీంతో కొత్త టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41% టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. కెనడాపై 35% సుంకాలను పెంచారు. అలాగే ఇక భారత్ చూసుకుంటే భారత్పై 25% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇక వివరాల ప్రకారం చూసుకుంటే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి కొత్తగా టారిఫ్లను విధించారు. డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించారు ఆయన. సిరియాపై అత్యధికంగా 41% విధించగా కెనడాపై 25% నుంచి 35%కి సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆయన. అలాగే లావోస్, మయన్మార్పై కూడా 40%, అలాగే దీంతో పాటు స్విట్జర్లాండ్పై 39%, ఇరాక్, సెర్బియాపై 35% పన్నులు విధించారు. భారత్పై 25%, పాకిస్తాన్పై 19%, బంగ్లాదేశ్పై 20%, శ్రీలంకపై 20% టారిఫ్లు విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు డొనాల్డ్ ట్రంప్. భారత్పై 25% సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రానున్నట్లుగా చెప్పారు. భారత్ మిత్రదేశమే అయినా కూడా సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నాం మనం. అయితే ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేస్తోంది భారత్. అందుకే 25% సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తూ ఉన్నాం మనం. ఆగస్టు 1 నుంచి ప్రస్తుతం ఇవన్నీ కూడా అమల్లోకి రానున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. తాజాగా కేంద్రం ఒక ప్రకటనలో ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను మేము గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్తో ఇటీవల కుదుర్చుకున్న FTA సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలిపింది భారత్. ఇక పన్నుల మోత మోగబోతుంది అన్ని దేశాలకి కూడా. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే భారతదేశంపైనే 25% సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. మిగతా దేశాలతో పోలిస్తే భారత్కి 20%, మిగతా దేశాలకి 40% టారిఫ్ విధించడం జరిగింది. ఇంకొన్ని దేశాలకి బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక, వీటికి 20%, అలాగే పాకిస్తాన్కి 19% టారిఫ్ విధిస్తూ అన్ని పేపర్స్పై సైన్ చేశారు డొనాల్డ్ ట్రంప్.